అంటున్నాడు, దేనిని మరొకడు. ఒకవేళ మనసు మర్చిపోతున్నావంటే నీకేం పెరుగుతుంది? బలుపు. ఇది నేను కాదని నా మీద పగబట్టారు. దేవుడి పాస్టర్కి ఇట్లా మాట్లాడదండి. ఇది దేవుని బిడ్డలా, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనము ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించితే, క్షుణ్ణంగా వారి కొరకు మనము ఆలోచన చేస్తే, కేవలం వారు 40 సంవత్సరాలు అరణ్యములో దేవుణ్ణి ఏం చేశారట? ముఖ స్తుతి. దేవుడి ఎక్కడ చేసింది? అరణ్యములో. అరణ్యములో అన్నము లేని స్థలం, అరణ్యములో వెలుగు లేని స్థలం, అరణ్యములో నీళ్లు లేని స్థలం, అరణ్యములో నెమ్మది లేని స్థలం, అరణ్యములో కూర్చుందామన్నా సరైన ప్లేస్ లేని స్థలం. అంటే వారి ప్రయాణ జీవితంలో ఏమాత్రము సంతోషము లేకుండా కూడా వారికి కావలసిన సంతోషము, వారికి కావలసిన ఆనందము, వారికి కావలసిన సమస్తమును దేవుడిచ్చి వారికి ఎన్నో గొప్ప ఉపకారాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. చేసినా కూడా ముఖస్తుతి చేశారు. ఏం చేశారు? ముఖము స్తుతి. అంటే ముఖం ఒకటో మాట, ముఖం వెనక. ఎంతమందికి ఉన్నది ఇక్కడ? చేయొద్దండి, చేయొద్దండి, చేయొద్దండి అమ్మా, తప్పొప్పుకోవాలి. ముఖం ముందో మాట, ముఖం వెనక. ఏవో ఆమెనంతా ఒకటే మాట మాట్లాడతారు. ఓ ఎంత బుద్ధిమంతులం. యేసు ప్రభుల వారికి శిలువ శిక్ష వేసేటప్పుడట పిలాతు ఎట్లున్నాడట? మౌనంగా ఉన్నాడట, ఏం తెలియదు ఉన్నా. కానీ ఫస్ట్ పుల్లబెట్టింది ఎవరు? పిలాతే. ఫస్ట్ రెచ్చగొట్టి విడిచిపెట్టింది పిలాతే. చిన్నగా పుల్లెత్తారు, చిన్నగా ఒక మాట్లాడతారు కదా. తర్వాత ఏమవుతుందట? అది చిలికి చిలికి గాలివానయ్యి పెద్ద పంచాయతీకి దారి తీస్తుంది. ఎవరురా దీనికి కారణం అంటే పలానామె అని మనం చెప్పుకుంటే, ఏచి ఆమె ఎందుకు చేస్తుంది, ఆమె ఎంత మంచిదో తెలుసా? ఒక సందర్భంలో అమ్మగారు నేను మాట్లాడుకుంటున్నా. ఆ అమ్మాయి ఎంత మౌనంగా ఉండేది, ఎంత మౌనంగా ఉంటూ మాట్లాడేది. అంటే ఏం తెలియని దానిలాగా మాట్లాడేదాన్ని. ఈరోజు దేవుని బిడ్డలారా,